ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్ని చేస్తున్నారు కాబట్టి మనం కూడా వచ్చి అవతల వాళ్ళపై నిందలు వేసేయాలనుకునే రకం. మార్నింగ్ నాకు కస్టమర్ నుంచి కాల్ వచ్చింది. సరే కాల్ వచ్చింది కదా, ప్రాబ్లం ఏంటని అడిగితే పార్సిల్ చాలా రోజుల తర్వాత డెలివరీ అయిందండి, కానీ దాంట్లో డ్యామేజ్ వచ్చింది అని చెప్పారు. మన ప్రోడక్ట్స్ ఏమీ చిన్న చితకవు కాదు కదా, అయినా కూడా కొరియర్ సిస్టంలో డ్యామేజెస్ అంటే సహజంగా జరుగుతూ ఉంటాయని నేను కూడా ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేశానండి. మీ దగ్గర 360 degrees ఆఫ్ వీడియో ఉందా, ఓపెనింగ్ వీడియో అని అడిగితే క్లయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్న వీడియో పంపించారు. ఓకే, మనం అక్కడ క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వేరే కాల్ వచ్చింది. వేరే కస్టమర్ చెప్పింది ఏంటో తెలుసా, పార్సిల్ రాక వచ్చిందండి, ఎన్నో కాల్స్ చేస్తే అప్పుడు మాకు కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు, మేమే వెళ్ళి డైరెక్ట్ గా పికప్ చేసుకున్నాం, మాకు కాల్ చేయకుండా కస్టమర్ నాట్ అవైలబుల్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేసేసారు వెబ్సైట్ ట్రాకింగ్ లో. రోజులో ఆల్మోస్ట్ 6 to 7 కాల్స్ అయితే నాకు వచ్చాయి. బికాస్ నేను పంపించే ప్రోడక్ట్స్ అన్ని కూడా హై కాస్ట్లీగా ఉంటాయి. అలాంటి వాటిపైన నేను నెగ్లిజెన్సీ పెట్టలేను, కస్టమర్ కూడా పార్సిల్స్ రావట్లేదు, అండ్ వచ్చిన పార్సిల్స్ లో ప్రోడక్టే లేపేసి బాక్స్ ఒకటి పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన కూడా నా దగ్గర ఒక వీడియో ఉంది. వీళ్ళు ఎవరైనా నాకు రిప్లై ఇస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి ఇది కూడా చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను మా లోకల్ బ్రాంచ్ లో ఉన్న డిటిడిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేశాను. ఆ మేనేజర్ తో మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర. ఏదో ఇన్ఫ్లుయెన్సర్స్ అన్ని చేస్తున్నారు కాబట్టి మనం కూడా వచ్చి అవతల వాళ్ళపై నిందలు వేసేయాలనుకునే రకం రియల్ గా జరిగింది కాబట్టి నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్ గా కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, వీళ్ళు ప్రోడక్ట్ లేట్ గా పంపిస్తారు లేదా వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ డిలే ఉంటుంది అనేసి. మనం ఒక్క రోజు పికప్ బుక్ చేసిన తర్వాత వాళ్ళకి అదే రోజు పంపించకపోతే మనకి లోకల్లో ఉండే వాళ్ళు కాల్ చేసేస్తారు, పైన బ్రాంచ్ మేనేజర్ కి కనెక్ట్ చేసేస్తారు. కానీ మన పార్సిల్స్ పోయి మనకి వాళ్ళు వేల రూపాయల నష్టాన్ని జస్ట్ 100 రూపాయలు 200 రూపాయలు కొరియర్ సిస్టమ్ తో తీసుకొచ్చినప్పుడు 1% కూడా ఆన్సర్ చేయకపోగా మనకి ఇచ్చే డబ్బుల్లో నెగోషియేట్ చేస్తారు. సో ఇప్పుడు ఒకవైపు మనం ప్రోడక్ట్ లాస్ భరించాలి, కస్టమర్ దగ్గర మాట భరించాలి, అండ్ అలాగే లాస్ లో వచ్చే నెగోషియేషన్ కూడా మనమే భరించాలి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండకూడదని ఈ వీడియో మీతో చేస్తున్నాను. ఎవరైనా సరే రెగ్యులర్ గా డిటిడిసి సర్వీస్ కి కానీ లేదా వేరే కొరియర్ సర్వీసెస్ కి కానీ మీరు వేరే బ్రాండ్స్ త్రూ కానీ థర్డ్ పార్టీ యాప్స్ త్రూ కానీ పంపిస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఇచ్చే కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాతే వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. పోయింది కాబట్టి దీనికి మేమేం చేయలేమండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే కదా చెప్తారు. అంతకంటే ఇంక వీళ్ళ దగ్గర వేరే ఆన్సర్ ఏదన్నా ఉంటుందా? 1% కూడా దొరకదు. ఎందుకంటే ఈ కొరియర్స్ ఎవరెవరో తీసుకెళ్తారు, ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు, ఎందుకో తీసుకెళ్తారు, ఎవరు ఏ రోజు తీసుకెళ్లారో వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటా ఉండదంట. మరి అలా అయితే ఎలా? మనం ఎవరిని నమ్మి ఇది పంపిస్తున్నాం, సంస్థని నమ్మి పంపిస్తున్నాం, అందులో వర్కర్స్ ఎవరో మనకు తెలియదు, ఎందుకు పర్టికులర్ బ్రాండే ఫాలో అవుతాం? మిగిలిన అన్ని సర్వీసెస్ కంటే 2 రోజులు వాళ్ళ సర్వీస్ ఫార్వర్డెడ్ గా ఉంటుందని చెప్పి చాలా మంది కస్టమర్స్ మాకు ఈ సర్వీస్ కి వేయండి అని చెప్తారు. మేము ఖచ్చితంగా ఆ సర్వీస్ కి వేయడం తగ్గించేసాం, చాలా వరకు తగ్గించేసాం. కొన్ని ఏరియాస్ లో అది తప్ప వేరే సర్వీస్ లేదు అనుకుంటే తప్ప ఆ బ్రాండ్ వాళ్ళకి ఇస్తున్నాం. సో ఇందుకు మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ డిలే అవుతున్నాయి. వీటికి సంబంధించి మేము కూడా సరైన యాక్షన్ తీసుకుంటాం, తొందరలోనే మీకు కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. బై విశ్వ డిజైనర్స్.